మొత్తానికి మన ఆంధ్రాకి బట్టిన ముంత తుఫాన్ ఈ రోజుతో వదిలింది మామ. ఇలా తుఫాన్ వదిలిందో లేదో అలా బాహుబలి ఈపిక్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ తుఫాన్ మనకి దెబ్బేసినట్టే బాహుబలి మూవీ కూడా ఏమైనా దెబ్బేస్తుంది అనుకున్నాం, కానీ కరెక్ట్గా మూవీ డేకి అయితే తుఫాన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా తుఫాన్ క్లియర్ అయింది కదా, మూవీకి వెళ్దామని మా ఊరోళ్ళు వాళ్ళ టికెట్ తీసినండి మూవీకి అయితే తీసుకెళ్లారు. ఇంకెలా స్టార్ట్ అయ్యో లేదో మా 2 బండ్లలో ఒక బండి అయితే పెట్రోల్ లేక ఆగిపోయింది. దాన్ని అయితే పెట్రోల్ బంక్ వరకు అయితే తోసుకొచ్చాం. ఇంకా పెట్రోల్ కొట్టించుకునే టైం ఎంత అయిందని చూస్తే 9:30 అయింది మామ. మేమైతే 10 కి అయితే షోకి తునెళ్ళాలి. మేము వెళ్లే దారిలో కనిపించే పక్కూరు చెరువు చూస్తే అర్థమవుతుంది మామ మా ఊర్లో ఎంత గట్టిగా వర్షం కురిసిందని మీకు. ఇక మేము వెళ్ళేసరికి షో అయితే స్టార్ట్ అయిపోయింది మామ. మేము బుక్ చేసుకున్న టికెట్స్ వచ్చి శ్రీరామ థియేటర్ తుని అనమాట. ఈ బాహుబలి సినిమా టీవీలో 100 సార్లు చూసినా సరే మళ్ళీ థియేటర్ లో చూస్తే కొత్త మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది మామ. ఈ మూవీని మన రాజమౌళి సార్ పార్ట్ 1 ఇంటర్వెల్ కి ముందు, పార్ట్ 2 ఏమో ఇంటర్వెల్ తర్వాత మొత్తం కలిపి ఈ పిగ్ అని చెప్పి 3 hours 40 minutes మూవీని అయితే చేశారు మామ. అండ్ ఈ మూవీ మొత్తంలో 2 సాంగ్స్ ఉంచారు అండ్ మిగిలిన సాంగ్స్ అయితే డిలీట్ చేస్తారు అండ్ కొన్ని కొత్త పార్ట్స్ అయితే యాడ్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంది మామ. ఈ 3